పంచుకునే తినేందుకు 3,000 కోట్ల భూమి పందారం. ఊరు పేరు లేని ఉర్సా. హైదరాబాదులో కనీసం కార్యాలయం లేని చోట డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాలో 2 నెలల క్రితం ఏర్పాటు చేశారు. దానికి 59 ఎకరాలు ఇచ్చేస్తున్నారట. 50 మరి అది కూడా రూపాయలోపే ఇస్తారని చెప్తున్నారు. 3,000 కోట్ల విలువైన భూమి దత్తం అని ఇప్పుడు మన మాజీ మంత్రి అమర్నాథ్ కూడా చెప్పారు. ముందుగా శేఖర్ గారు చెప్పండి, దీని మీద సంక్షిప్తంగా ఈ 5-6 అంశాలు నడపాలి మనం ఇవాళ. ఈ ఒక పక్కేమో విశాఖపట్నంలో మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మొత్తం కైవసం చేసుకున్నారు కార్పొరేషన్ని. ఇంకో పక్కేమో ఈ రకంగా భూములు పందారం చేస్తున్నారు. సో విశాఖ అంటే ఆ రకంగా గోవిందా అంటవేనాక. సార్ నమస్తే. నమస్తే కేసర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ గుడ్ మార్నింగ్ సార్. జగదేక వీరుడు అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది సార్. ఆ స్టోరీలో మోహినికి రక్తదాహం ఎక్కువ సార్. రక్తం తాగితే నాయుడికి శక్తులు వస్తూ ఉంటాయి అనమాట. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే భూదాహంతో పడిపోతా ఉంటుంది సార్. ఇదేం కొత్త కాదు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఐఎన్జి భరత సార్, బిల్లిరావు పేటారావు అని చెప్పి ఇద్దరి మీద అప్పట్లో కథనాలు ఎన్నో చదివాం మేము చిన్నపిల్లలప్పుడే. బిల్లిరావు పేటారావు వాళ్ళకి 3 రోజుల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీకి 400 ఎకరాలు దారదత్తం చేసినటువంటి గనుడు సార్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రంలో సార్ ఏదైతే సార్ ఫిబ్రవరి 12 హైదరాబాద్ లో ఉన్నటువంటి కొత్తగూడలో ఏక్తా బాసిల్ హైట్ అనే ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 705 పేరుతోటి ఈ యొక్క ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీ అక్కడ రిజిస్టర్ అయింది సార్. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 12 హైదరాబాద్, మొన్న ఫిబ్రవరి 12 సార్. తర్వాత దానికి ఆఫీస్ అన్నా ఉందా? ఆ ఆఫీస్ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఇంట్లో ఎవరు ఉంటున్నారు? అందులో నివాసం ఉంటున్నారు, రెసిడెన్షియల్. అది అక్కడ ఆఫీసు లేదు, కనీసం కరెంట్ బిల్లు కూడా రెసిడెన్షియల్ పేరుతో వస్తుంది. వీళ్ళు చెప్తున్నటువంటి ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి వెబ్సైట్ లేదు, అదే విధంగా ఫోన్ నెంబర్ లేదు, అక్కడ ఒక్క ఉద్యోగి కూడా పనిచేస్తలేడు సార్. అలాంటి కంపెనీకి మధురవాడ ఐటీ హిల్లో అలాగే కాపులపాళ్ళు 2 చోట్ల కలుపుకొని ఆఫీసు డేటా సెంటర్ అని చెప్పేసి మొత్తంగా 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఏదైతే 60 ఎకరాల భూమిని నిస్సిగ్గుగా దోచిపెడుతున్నారు అంటే ఇది భూపందేరం కాదా? ఇది లోకేష్ ఏదైతే అమెరికా పర్యటనలో భాగంగా జరిగినటువంటి క్విడ్ ప్రో క్వో ఇది కాదా సార్? నిజమైన క్విడ్ ప్రో క్వో. దీని గురించి కదా మాట్లాడాల్సింది. క్విడ్ ప్రో కింద దీని గురించి కదా ఏదైతే గౌరవ న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని విచారణ చేస్తుంది, దీని గురించి కదా. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదురు మాట్లాడితే అక్రమ కేసులు, అదే విధంగా రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చెప్పేసి 1కి 10 మంది నిందలేస్తారు. అదే విధంగా రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు రావడం వైఎస్ఆర్సీపీకి ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో అచ్చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం సార్? నిజంగానే అసలైన కంపెనీలు వస్తాయి, పెడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంటే సంతోషమే, ఎవరు కాదంటే. వాళ్ళకి హక్కు ఉంది. షిరిడి సాయి మీద ఎన్ని రకాల వార్తలు రాశారు, ఈనాడు వాళ్ళు ఎంత అరాచకంగా రాశారు. మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు రాశారు కదా, ఏది వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్ట్ ఇచ్చేసారని అదని. ఇప్పుడు రాయట్లేదు, ఈ వర్షాలు ఇటువంటి వాటి మీద రాయట్లేదు సార్. షిరిడి సాయి ఎంత దౌర్భాగ్య రాతలంటే సార్ షిరిడి సాయి మీద. షిరిడి సాయి ఏదైతే ఎలక్ట్రికల్స్ అనేది దేశంలోనే ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేయడంలో అత్యున్నత అవార్డులు కలిగినటువంటి ఒక సంస్థ. కానీ పాపం ఆయన ఆ ఎండి ఎవరైతే ఉన్నారో చైర్మన్, ఆయన రెడ్డి అయిపోయాడు సార్. ఆయన రెడ్డి కులస్తుడు అయిపోయాడు ఆయన. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కదా. ఏదైతే ఆ పత్రికలు రెండింటికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సార్. 70,000 కోట్ల రూపాయలతో సార్ ఏదైతే మన రామాయపట్నం పోర్టు దగ్గర 70,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండోసెల్ కంపెనీ పెట్టుబడులు పెట్టి శరవేగంగా వర్క్ నడిచి ఫేజ్ 1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చివరి దశలో ఓపెన్ చేశాం సార్. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? కానీ ఆయన మీద విషం జిమ్ముతారు. కానీ ఇక్కడ ఉర్సా ఊరు పేరు లేదు సార్. ఎంత దారుణం అంటే సార్ అక్కడ సార్ డైరెక్టర్లు ఎవరు అని చెప్తే ఉర్సా కలెక్టర్లో 2 డైరెక్టర్లలో సార్ ఒకరు విజయ్ కుమార్ పెందుర్తి, ఆయన కుమారుడు కౌశిక్ కుమార్ పెందుర్తి అనే అతను ఫిన్టెక్ లో సాధారణ ఎగ్జిక్యూటివ్ సార్. ఆయనకు 3,000 కోట్ల రూపాయల భూమి. అదేవిధంగా ఇంకో అతను ఉన్నాడు సార్ సతీష్ అబ్బూరి. ఆయన కూడా జస్ట్ ఆయన సతీష్ అబ్బూరి అనే అతను ఒక కంపెనీకి సిటిఓ. రైట్. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ సార్ సిటిఓ. ఇలా ఊరు పేరు సార్. ఇది ఎలా తయారవుతుందంటే సార్, సో ఒక పక్క ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చింది లేదు సార్, ఒక్క కొత్త పెట్టుబడి తీసుకొచ్చింది లేదు సార్, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు. కానీ ఉన్న ఉద్యోగాలు ఓడబెరికారు సార్. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.
Right. ఇప్పుడు ఉద్యోగాల పేరుతో అంటే మెగా వాళ్ళ డిఎస్సి భూదాహం- మీరు ఈ మాట చెబుతున్నారు కదా, మెగా డిఎస్సి ప్రకటించారు కదా, దాంట్లో మరి మెలికి మీద పెట్టారని రాశారు. దాని గురించి ప్రస్తావిస్తారా? సార్, మరి అది- ఉద్యోగాలు అది ఇవ్వట్లేదు మెగా అంటున్నారు. మరి DSC గా- వీళ్ళేమో అది మెగా మెగా డిఎస్సి DSC అఫ్ కోర్స్ కాదు సార్, ఏడాది అది తర్వాత దగా DSC. అనౌన్స్ చేశారుగా. సార్ అది మెగా డిఎస్సి కాదు సార్, అది దగా డిఎస్సి. దగా డిఎస్సి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండగా ఏదైతే 98 బ్యాక్లాగ్ పోస్టులు, 2008 బ్యాక్లాగ్ పోస్టులు, ఏదైతే మిగిలిపోయిన పోస్టులు 2014లో కూడా ఇచ్చి ఎగ్జామ్ పెట్టి మరి వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు సార్. అలాంటి పోస్టులు అన్ని కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇది కాదని లేని సత్యం. ఇవ్వలేదని చెప్పానండి. అధికారంలో ఉన్నారు కదా, పే స్లిప్లు వాళ్ళకాడే ఉంటాయి. అధికారంలో ఉన్నారు కదా, ప్రతి నెల జీతాలు వాళ్ళే ఇస్తారు కదా. అయ్యా ఇది కాదు అని చెప్పి నిరూపించమనండి. అలా కాకుండా ఊరికే దగా మాట. కానీ యాక్చువల్గా వాడు ప్రచారంలో 30,000 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఒక ఆయన, 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఒక ఆయన, తెరవస్తే ఇప్పుడు 16,000 అనౌన్స్ చేశారు కదా. అందులో వైసీపీ వాళ్ళు ఒక 6,000 అప్పటికే అనౌన్స్ చేసి ఉన్నారు, వాటిని కూడా కలుపుకుని. సార్ ఇక్కడ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను సార్ రూల్స్ మాత్రమే పెడతారు, ఫాలో అవ్వరని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎగ్జామ్ మాత్రమే పెడతారు, ఉద్యోగాలు భర్తీ చేయరు అనేది ఆయన గత చరిత్ర చెప్తా ఉంది సార్. ఓకే, ఆయన ఎగ్జామ్ మాత్రమే పెడతారు, రిజల్ట్స్ అనౌన్స్ చేయరు. అదే విధంగా దాని మీద వాళ్ళే కేసులు వేపిస్తారు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలకి వ్యతిరేకి, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన తీవ్రమైన వ్యతిరేకి. దానికి ఉదాహరణే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణ ఎవరు మర్చిపోతారు? గతం ఎవరు మర్చిపోరు కదా. అలా ఆయన సార్ ఇది కూడా చెప్తున్నాం సార్, ఇది డిఎస్సి ఏదైతే ఇవ్వడం స్వాగతించడమే. ఎందుకంటే నిరుద్యోగులకు చాలా మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్, తనకు మాత్రమే సొంతమైనటువంటి తన గత చరిత్ర చూడగా తెలుసుకున్నటువంటి, మేమందరం తెలుసుకున్నటువంటి మోసం దగా కుట్రలో భాగంగా వీళ్ళకి వాళ్ళ నిరుద్యోగులతో కూడా ఆడుకోవద్దని చెప్తున్నాం సార్. వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి త్వరితగతిన ఏదైతే అంటే ఏదో మెలికి పెట్టారంట కదా, డిగ్రీలో 50%, పీజీలో 50% మార్కులు తప్పనిసరి, ఎస్సీ ఎస్టీ బీసీలకు డిగ్రీలో 40%, పీజీలో 50% ఉండాలని చెప్పి ఇట్లా రకరకాల మెలికలేవి పెట్టారని రాశారు సార్. 50% అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడే ఇంటికి పంపించేసే కుట్ర సార్ ఇది. ఓకే, ఏదైతే డిఎస్సి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి 50% విద్యార్థుల్ని ఇప్పటికిప్పుడే ఇంటికి పంపించడానికి జరిగినటువంటి కుట్రలో భాగమే ఈ రోజు ఆ మార్కుల అర్హత అనేది సార్. ఈ మార్కుల అర్హత అనేది ఇంతకు ముందు ఎప్పుడు లేదే. మీరు పెట్టిన డిఎస్సీలో లేదు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన డిఎస్సీలో లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన డిఎస్సీలో లేదు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డిఎస్సీ కూడా లేదు. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా? కేవలం ఉన్న వాళ్ళని ఇంటికి పంపించేదానికి వాళ్ళు తీసుకున్నటువంటి కంకణం కట్టారు సార్. ఎక్కడైనా చెప్తున్నాను సార్, దయచేసి వాళ్ళని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, మిమ్మల్ని నమ్మి ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మీరు వెన్నుపోటు పడవద్దు. ఎగ్జామ్ త్వరితగతిన పెట్టి చెప్పండి రిజల్ట్స్ ఇచ్చింది. తెలక్ గారు